గోదావరి నదికి అధిష్టాన దేవత ఉంది. ఆ దేవత అనేక మందికి పలికింది, ప్రత్యక్షమైంది, మాట్లాడింది, అనుగ్రహించింది. గోదావరి ఒడ్డునే భద్రాచల క్షేత్రం ఉంది. భద్రాచల క్షేత్రంలో ఒక మహానుభావుడు నిరతాన్నదాత, ఎప్పుడూ అందరికీ అన్నం పెడుతుండేవారు ఆయన. ఒకప్పుడు శ్రీరామ నవమి నాడు ఆయన అన్నదానం చేసేటటువంటి సమయంలో నెయ్యి తక్కువైంది. ఆయన 2 కడవలతో గోదావరి ఒడ్డుకెళ్ళి గోదావరి అధిష్టాన దేవతని ప్రార్థన చేసి, అమ్మ నాకు నెయ్యి తక్కువైంది, 2 కడవల నెయ్యి అప్పి నాకు నెయ్యి వచ్చిన తరువాత మళ్ళీ నీకు ఇచ్చేస్తానని కళ్ళు మూసుకొని ప్రార్థన చేసి గోదావరిలో దిగి గోదావరిలో 2 కడవలు ముంచారు. ముంచితే ఆ కడవలలోకి వెళ్ళినటువంటి నీరు నెయ్యిగా మారింది. ఇవన్నీ నేను ఒకవేళ అబద్ధాలు చెప్పాను అని అనుకుంటే మీరు భద్రాచలం క్షేత్రానికి వెళ్ళినప్పుడు అంబసత్రంకి వెళ్ళండి.